అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అత్రి మహర్షి అనసూయల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ అనసూయ మాత సీతా కళ్యాణ ఘట్టం విన్న తర్వాత ఎంతో సంతోషపడి అమ్మవారితో అంటుంది, సీత, నిన్ను ఇంత శిక్షణతో పెంచినటువంటి నీ తల్లి ధన్యురాలమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు ఏమీ కోరుకోవద్దు, నీకు ఏమీ ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపలేను నేను. ఇదిగో అని చెప్పేసి ఒక చందనాన్ని ఆమె శరీరానికి వ్రాసి అక్షయమాలను మెడలో వేస్తుందట. వేసి చెప్పింది, అమ్మా, వీటి వల్ల నీకు ఆకలి దప్పులు కానీ ఎండావానల వల్ల బాధ కలగదు. రాక్షసులు, దుష్టమైనటువంటి పశుపక్షాదుల నుంచి కూడా నీకు రక్షణ ఉంటుందని చెప్పి అనేక బహుమానాలు ఇచ్చి వడి నింపి పంపింది. సీతారామ లక్ష్మణులు ముందుకు సాగారు. ఆ వెళ్లే మార్గంలోనే దారి లోపట విరాధుడనేటువంటి రాక్షసుడు ఎదురయ్యాడు. మనం నిన్ననే చెప్పుకున్నాము, అరణ్యవాసం ప్రారంభమైపోయింది. అరణ్యకాండ, అయోధ్యకాండ తర్వాత వచ్చినటువంటి కాండ ఇది. ఈ కాండలోనే మొత్తం అనేక రకాల మార్పులు మనం చూడబోతున్నాం. మనం ఆ విరాధుడు రావడంతోనే సీతను ఎత్తుకొని పారిపోతున్నాడు. సీతమ్మ గట్టిగా కేకలు వేస్తుంటే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా బాణాల యొక్క వర్షాన్ని కురిపించారట. వాడు గాయపడ్డాడు కానీ మరణించే పరిస్థితి లేదు వానికి. చివరికి వాని చేతి మీద ఒక బాణం తగిలి చేయి వెముక విరిగిపోయేసరికల్లా సీతను విడిచేశాడు. రామలక్ష్మణుడు ఎత్తుకొని పోతున్నాడట. అప్పుడు సీత అంటుందట, ఓ రాక్షసుడా, వారిని వదిలిపెట్టు, కావాలంటే నన్ను ఎత్తుకపో అని బ్రతిమాలిందట. ఇది అమ్మవారి యొక్క లక్షణం. కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ రామలక్ష్మణులకు ఏమి కావద్దన్నటువంటి ఆలోచన సహజంగానే స్త్రీమూర్తిలో ఉంటుంది. కాబట్టి ఆమె ఆ విధంగా అనిందట. చివరికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒకేసారి ప్రయత్నం చేసేసి ఆ యొక్క రాక్షసుడిని మట్టుబెట్టేశారు. ఆ విధంగా 13 సంవత్సరాలు శ్రీరాముడు అడవుల్లో అనేక ఆశ్రమాలు దర్శిస్తూ ఋషులను మునులను కలుస్తూ తన భార్యాతములతో కలిసి వనవాసం చేశాడు. ఇందులో భాగంగానే శరభంగ మహర్షి అనేటువంటి ఒక మహానుభావుని యొక్క ఆశ్రమానికి ఓ రోజు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆశ్రమంలో ప్రవేశించబోతున్నారో ఆశ్రమం బయట ఒక బంగారంతో కూడిన ఒక రథం ఉన్నదట. ఆ రథం లోపట అనేక అలంకారాలతో ఉన్నటువంటి ఒక తేజస్సున్నటువంటి ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయననే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడట. అంటే శరభంగ మహర్షి యొక్క గొప్పతనం చూడండి. దేవతలందరూ కూడా వచ్చి ఆయన సలహాలు తీసుకునేవారట. ఆ విధంగా వచ్చి ఎప్పుడైతే రామచంద్రుని రాకను ఇంద్రుడు గమనించాడో రామచంద్రునికి కనబడకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ యొక్క శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి పోయిన తర్వాత వాళ్ళన్నీ కూడా అన్ని యొక్క వసతులు వాళ్ళకి ఏర్పరిచి వాళ్ళ యొక్క వచ్చినటువంటి విషయాన్ని కనుకొని శరభంగ మహర్షి యొక్క సలహా తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి సుతీక్షణుడు అనేటువంటి ఒక ముని యొక్క ఆశ్రమానికి వెళ్లారు. ఆ యొక్క పరిసరాల్లో కూడా అనేక మంది ఋషులు ఉన్నారు అక్కడ ప్రాంతం లోపల. ఎప్పుడైతే శ్రీరాముడు వచ్చాడనే విషయం తెలిసిందో శ్రీరామ దర్శనం కొరకు ఆ ఋషులందరూ మునులందరూ వచ్చేశారట. వచ్చి అంటున్నారు, రామా, మీరే మాకు రాజులు, అయినా ఈ రోజు వరకు మీరు మాకు రక్షణ కల్పించలేరు. కానీ ఇక్కడ నుంచి మీరు మా రక్షణ భారాన్ని స్వీకరించాలి, ఇదే మేము మీకు చేస్తున్న నివేదన అని చెప్పి రాక్షసుల వల్ల ఎన్ని బాధలు కలుగుతున్నాయో ఆ బాధలన్నీ కూడా ఆ విధంగా వాళ్ళకి చెప్పేసి చూపించారు. పక్కన ఉన్నటువంటి గుట్టలుగా పడినటువంటి ఎముకలను చూపించారు. ఇవన్నీ కూడా ఈ రాక్షసుల వల్ల బాధ పొందినటువంటి వాళ్ళ యొక్క ఎముకలు అని చెప్పేసరికల్లా రాముడు ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి రాముడి యొక్క ముఖం లోపల ముఖమంతా కూడా కోపంతో ఎర్రబారిపోయిందట. కాబట్టి ప్రజాక్షేమము బాధ్యతను వహించి వారిని రక్షించినటువంటి రాజు మహాపాపి అని చెప్పేసి రాజశాస్త్రం తెలుపుతుంది. కాబట్టి ఈ రోజు వరకు నేను మీకు సరైన రక్షణ కల్పించలేకపోయాను.
అయితే ఇక మీదట మాత్రం నేను సజ్జనులను రక్షించి దుష్టులను శిక్షించి వాళ్ళని నిర్మూలించే వరకు నేను నగర ప్రవేశం చేసేది లేదని చెప్పేసి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రుడు. అక్కడి నుంచి వాళ్ళు సుతీక్ష్ణ మహాముని యొక్క సలహా మీద అగస్త్యముని ఆశ్రమానికి వెళతారు. అగస్త్యముని ఆశ్రమంలో అగస్త్యుడు పూజలో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వారి యొక్క దీవెనలు తీసుకుంటారు. అగస్త్యముని ఆశ్రమం లోపల అనేకమైనటువంటి శస్త్రాలు ఉన్నాయట. ఒక శస్త్ర భాండాగారం, ఒక పెద్ద గది శస్త్రాలకు ఉందనమాట. అవన్నీ శస్త్రాలకు ఉన్నటువంటి అన్ని విషయాలు రామునికి అప్పచెప్పేసేసి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే రాబోయేటువంటి రామరావణ యుద్ధంలో ఆ రావణుని చంపడానికి సరిపడా ఒక బాణాన్ని మాత్రము ప్రత్యేకంగా ఆ పేరు చెప్పకుండా ఇది నీకు ముందు ఉపయోగపడుతుందని చెప్పేసేసి ఆ బాణాన్ని అగస్త్య మహాముని శ్రీరామునికి అప్పచెప్పేశాడు. కాబట్టి అగస్త్య మహాముని యొక్క ఆలోచన మేరకు ముందుకు బయలుదేరి దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడ నివసించడానికి రాముడు నిర్ణయించుకున్నాడు. అనేక ఆశ్రమాలు దర్శించి మహానుభావులైనటువంటి ఎందరో ఋషుల మునులతో చర్చించినందువల్ల రామునికి ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం పరిస్థితి అర్థమైపోయింది. కాబట్టి పంచవటి అనే ప్రాంతంలో ప్రస్తుతం చెప్పినటువంటి భద్రాచలం ఈ ప్రాంతంలో రాముడు నివసించినటువంటి పర్ణ కుటీరాన్ని వాల్మీకి మహర్షి చాలా చక్కగా వర్ణన చేశాడు. అందులో వెళ్లే ముందట వాళ్ళు వాస్తు శాంతి చేశారట. అందులో 3 గదులు ఉన్నాయట. ఒకటి వంట గది, 2 ఆయుధాల గది, 3 పడక గది. ఇవన్నీ ఈ కుటీరం అంతా కూడా పరిసరాలంతా కూడా చిన్న వృక్షాలు లతలతో చక్కగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారట. కాబట్టి ఏ ఋతువుల్లో ఏ పుష్పాలు రావాలనో అవన్నీ పుష్పాలు అక్కడ దొరికేవట పూర్తిగా. పక్కనే గోదావరి నది, పరిశుద్ధమైనటువంటి జలము అక్కడ ప్రవహించేదనమాట. సీత అక్కడ ఎంతో ఆనందంగా ఉండేదనమాట. ఆమెకు చుట్టుపక్కలటువంటి పశుపక్షాలతో చెలిమి ఏర్పడింది, స్నేహం ఏర్పడింది. కాబట్టి ఆమె యొక్క ముంగిట్లో ఎప్పుడు కూడా చిలుకలు, పక్షులు, లేళ్లు, దుప్పులు ఇది అది కాకుండా అన్ని రకాల జంతువులు అక్కడ వచ్చేసి సీతమ్మతో ఆడుకునేవట. ఆ విధంగా వాటికి ఆ తల్లి లేత చిగుళ్లను కూడా తినేందుకు తినిపించేదట. ఆ విధంగా అట్లా సంతోషంగా గడుస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం అనేది ఒకటే మార్గంలో పోదు. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖము, ఇది సహజం. కాబట్టి అదే పరిస్థితి అక్కడ జరిగింది మనకు. అదేంటంటే రావణుని చెల్లెలైనటువంటి శూర్పణఖ రూపంలో వచ్చిందనమాట. ఆమె ఆ దండకారణ్యం లోపల సరిహద్దులను కాపాడేటువంటి పనికి ఆమెకు నియోగించారు రావణాసురుడు. ఆ విధంగా ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు రాముణ్ణి పర్ణశాల వద్ద వచ్చి చూసింది. చూసినప్పుడే తన ఉన్నటువంటి భయంకర రూపాన్ని మార్చుకొని ఒక సుందరమైన స్త్రీ రూపంలో ధరించి రాముని వద్దకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నది. ఆమె తన కథ కూడా చెప్పింది. తర్వాత అన్నది, రామ, నేను ఇంకా వివాహం కాలేదు కాబట్టి నాకు వరుడు దొరకలేదయ్యా. ఇప్పుడు నీవు దొరికావు కాబట్టి నీవే నా వరుడవు అని చెప్పేసి మనం వివాహం చేసుకుందాము అని చెప్పేసి. రాముడు అన్నాడు, నాకు వివాహం అయింది, ఈమె నా భార్య సీత అని చెప్పేసి చాలా ప్రశాంతంగా చెప్పినా కూడా ఆమె మాటిమాటికి అదే విషయాన్ని సరికెల్లా ఒక్కసారి లక్ష్మణుడి వైపు చూశాడు. లక్ష్మణుడు ఆమెలో ఉన్న దురూహను పోగొట్టాలి కాబట్టి వెంబడి ఆమె యొక్క ముక్కు చెవులు కోసి ఆమెను అందవికారంగా మార్చాడు. ఈ విషయము ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయి ఆ సీమను ఎవరైతే రక్షిస్తున్నారో అధికారులైనటువంటి ఖరదూషణులకు వద్దకు వెళ్ళింది. చెప్పింది, మీకేమైనా కొద్దిగానైనా ఆలోచన ఉన్నదే? ఇది మీ సీమ, దీంట్లో ఎవరెవరో వచ్చిపోతున్నారో మీకేమైనా తెలుసా? ఊరికే ఉండడం కాదు, రావణునికి స్వయాన చెల్లెలు నేను. నన్ను ఈ విధంగా అవమానించారు వాళ్ళు. కాబట్టి మీకు ఏమాత్రమైనా కూడా సాహసం ఉంటే వెంబడే వెళ్ళండి, వాళ్ళని చంపేసిరండి అని చెప్పేసి వాళ్ళని పంపింది. ఆ ఖరదూషణల్లోనూ అందరినీ కూడా రాముడు మట్టు పెడతాడు. ఈ వార్త తీసుకొని ఆమె రావణాసురుని దగ్గరికి వెళుతుంది, లంకకు వెళుతుంది. రావణాసురునికి వెళ్ళి రావణాసురునికి దగ్గర విషయాలు చెప్తుంది. అనేక విషయాలు చెప్తూ ఇట్లా ఈ విధంగా రాముని యొక్క విషయాలు చెప్తూ ఎంత చెప్పినా కూడా రావణాసురుడు ముందు అక్కడికి రావడానికి ఇష్టపడడు. కానీ ఎప్పుడైతే రావణాసురుని యొక్క బలహీనత మీద దెబ్బ కొడుతుందో అక్కడ అందమైన స్త్రీ ఉంది వాళ్ళతో పాటు. కాబట్టి ఆమె ఎక్కడో ఉండకూడదు, ఆమె నీ దగ్గరే ఉండాలి కదా.
అని చెప్పేసరికల్లా అప్పుడు రావణాసుని యొక్క మనసు లోపల చెడు ప్రవేశిస్తుందన్నమాట. ఆ చెడు ప్రవేశించడం వల్ల మరి దీనికి గల మార్గం ఏంటి అని ఆలోచించి ఏం చేశాడంటే, రాముడు అక్కడ ఉన్నంత కాలము సీతమ్మ దగ్గరికి ఎవరు పోయే పరిస్థితి లేరు. ఎందుకంటే అప్పటికే రాముని యొక్క శక్తి రావణాసునికి అర్థమైపోయింది. కొన్ని వేల మంది రాక్షసులను చంపి ఈ విధంగా వచ్చాడు కాబట్టి ఆయన శక్తి అర్థమైపోయింది. కాబట్టి రామలక్ష్మణుల దగ్గర లేకుండా ఉన్న సమయంలో వెళ్ళి సీతమ్మను తీసుకొని రావాలి ఇక్కడికి అనేటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చి, దీనికి సరైన మార్గం ఏది అంటే తన యొక్క మామ అయినటువంటి మారీచుని దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే మారీచుడు ఎప్పుడైతే మనం విన్నాము, మొట్టమొదట మనం బాలకాండ లోపల మానవాస్త్రంతో కొట్టినట్లయితే ఆ లంక దగ్గర పోయి పడ్డాడో, అప్పటి నుంచి మారీచుడు పూర్తిగా మారిపోయి ఏం చేశాడంటే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆశ్రమంలో నిరంతరం కూడా రామధ్యానం చేసుకుంటూ ఆ విధంగా సాత్వికంగా ఉండేటువంటి మారీచుని దగ్గరికి పోయి, మారీచా నేను ఈ విధంగా అక్కడికి వెళ్ళాలి, సీతమ్మను తీసుకురావాలి కాబట్టి నీవు మాయాలేడిగా వెళ్ళి రామలక్ష్మణులను దూరంగా తీసుకుపోవాలి ఏంటి చెప్పేసి చెప్పాడు. మారీచుడు అన్నాడు, ఏంటి రాముని దగ్గరికి వెళ్ళడమా? ఆ రా అనేటువంటి అక్షరం ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అంత బలమైన శక్తి రాముల్లో ఉన్నది. కాబట్టి నీవు అనవసరంగా రాముని దగ్గరికి వెళ్ళకు, నీ లంకకు నీ యొక్క సంతానానికి చేటు తెచ్చుకోకూడదు. ఎంత చెప్పినా కూడా వినకపోతే చివరికి రావణాసురుడు అంటాడు, నీ పని చేస్తావా లేక నా చేతిలో చస్తావా అని చెప్పేసి. అప్పుడు మారీచుడు అనుకున్నాడు, తనకి ఎట్లు ఇక్కడ ఉన్నా చావు తప్పదు, అక్కడ పోయినా చావు తప్పదు, కానీ ఇక్కడ ఉండి ఈ దుర్మార్గుడి చేతిలో చచ్చే కంటే అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని యొక్క రూపంలో రాముని చేతిలో చస్తే మంచిది కదా, మోక్షం కదా అని చెప్పేసి అనుకొని సరే అని చెప్పేసి ఇష్టం లేకున్నా సరే తప్పదని చెప్పేసి బయలుదేరి ఆ పర్ణశాల చుట్టూ అటు ఇటు గెంతుతూ రకరకాల విన్యాసాలు చేసుకుంటూ సీతమ్మను ఆకర్షించాడు. అప్పుడు సీతమ్మ చూస్తూ అనుకున్నది, ఎంత బాగా ఉంది ఈ మృగము, ఎంత తలతలలాడుతుంది అని చెప్పేసి. రాముడు అన్నాడు, ఇదంతా కూడా రాక్షస మాయ, ఇక్కడ రాక్షసుల యొక్క ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి నువ్వు సహజంగా అడిగావు, కానీ ఇక్కడ ఈ విధంగా ఇలాంటి వింతలు ఎప్పుడు ఉండవు. ఆ మృగం చూస్తే వింతగా ఉండదు, దాని దగ్గర ఇన్ని లేళ్లు ఉన్నాయి, అటువంటిది ఒక్కటి కూడా లేదు కదా అని చెప్పేసి ఎన్ని విధాలు చెప్పినా కూడా సీతమ్మ అంటుంది, లేదండి నన్ను చూసి నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఆ మాయ ఏదున్నా సరే అది మాత్రం చాలా బ్రహ్మాండంగా అందంగా కనబడుతుంది కాబట్టి నాకు అది కావాలి అని చెప్పేసి అనేసరికల్లా లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నీవు ఇక్కడే ఉండు, నేను పోయి తీసుకొస్తానని చెప్పేసి. రాముడు అన్నాడు, నాయన ఇన్ని సంవత్సరాలు ఈ అరణ్యవాసం చేశాము, ఇంతవరకు మీ వదిన నన్ను ఏది అడగలేదు, ఇదొక్కటి అడిగింది కాబట్టి నేను వెళ్తాను, నీవు మాత్రం జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఈ యొక్క పర్ణశాలను వదిలిపెట్టి బయటికి రావద్దు అని చెప్పేసి తమ్మునికి చెప్పేసేసి రాముడు బయలుదేరాడు. అటు ఆ యొక్క బంగారు లేడీలు ఉన్నటువంటి మారీచుడు రాముడిని చాలా దూరంగా తీసుకుపోతున్నాడు. మధ్య మధ్యలో రాముడి దిక్కు చూసుకుంటూ పోతున్నాడు. అంటే ఏంటంటే తనకు చావు తప్పదు కాబట్టి చచ్చేటప్పుడు రాముడిని తన యొక్క కళ్ళ లోపల నింపుకోవాలని చెప్పేటువంటి ఆలోచనతో మారీచుడు ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాడు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.